రిజర్వేషన్ సమితి కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో మరి ఈరోజు జిల్లా అధ్యక్షుడు మచ్చర్ల శ్రీకాంత్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గోపిరాజుగా మేము హాజరు కావడం జరిగింది. ఆనాడు 1984లో ఇందిరాగాంధీ ఏదైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో 56/1984 ఆర్డినెన్స్ని మరి దాన్ని అధ్యయనం చేసి ఈ కేంద్ర ప్రభుత్వము మరి అలాంటి ఆర్డినెన్స్ని తీసుకురావాలని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల్లో రజకులు ఓబీసీలో కొనసాగుతున్నారు. వారిని ఒకేసారి ఎస్సీ రిజర్వేషన్ అమలు చేసే దిశగా ప్రభుత్వము మరి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా బీజేపీ మరి ఈ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పి మేనిఫెస్టోలో 2018లో పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వము మరి అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నూతనంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం జరిగింది. ఆనాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేసే దిశగా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాట కావచ్చు, ఆనాడు 2018లో బీజేపీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఎస్సీ రిజర్వేషన్ కావచ్చు, ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మరి తక్షణమే ఆ దిశగా అడుగులు కలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇందిరాగాంధీ ఆర్డినెన్స్ని అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని చెప్పి వెంబడే రజకులను ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.